హాయ్ అండి. మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేసుకున్నాను. మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి. హ్యాండ్ కోసం ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. సో మొత్తానికి మనకి 4 ఫోల్డింగ్ వచ్చింది. కింద ఎడ్జెస్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ కరెక్ట్గా రావడానికి ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఈ 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ కూడా అంతే. ఫస్ట్ హ్యాండ్ హైట్ వచ్చేసి 5.5 ఇంచులు, అంటే ఖర్చులతో కలిపి ఒక 6.5 ఇంచులు అయితే తీసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కావాలి. పఫ్ కూడా పెట్టమన్నారు పైన. నేను పఫ్ వచ్చేసి ఒక 2.5 అయితే పెట్టాను. 2.5 పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్కున్న ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎక్కువే వచ్చిందండి, 6.5 ఇంచులు వచ్చింది వీళ్ళకి. ఇలాగా వీళ్ళకి హ్యాండ్ హైట్ ఎక్కువ ఉంది కదా, నాకు 5.5కే కావాలి కదా, 5.5 ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుని అక్కడికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాను. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 8 మీద 7 గీతలు. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3.5 చంక డౌన్ అనేది పెట్టుకోవాలి. 3.5 ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. 3.5కి ఇక్కడ కూడా 3.5 వచ్చిందో లేదో చెక్ చేసేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజు 8 మీద 7 గీతలు కదా, స్ట్రైట్గా చూసుకుంటే 7 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకోవాలి. దీంట్లో సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 1.7 అయితే తీసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు, అదేవిధంగా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు. ఈ పఫ్కి 2.5 కదా, వెడల్పు కూడా 2.5 ఇచ్చాను. వీడియోలో చూసినట్టు ఇలా పైనుంచి కిందకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. లోతు అయితే తీసేసుకోండి. ఇలా లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక సైడ్ కూడా కొన్ని అతుకులు అయితే పడతాయండి. ఈ అతుకులు కూడా మనం ముందుగానే కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా సైడ్కి కొన్ని అతుకులు పడతాయి, ఎక్కువే పడతాయండి. వీళ్ళకి ఆర్మ్ లూజ్ కన్నా హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని ఖచ్చితంగా అతుకులు అనేవి ఎక్కువే పడతాయి. సో ఇది అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది బ్యాక్ వచ్చేసి క్లోజే ఉంటుంది, ఫ్రంట్ ఓపెను, కానీ వెనకాల బాగుండాలి అన్నారు. కొంచెం నెక్ అనేది కూడా మోడల్ నెక్ అనేది ఇచ్చారనమాట. ఫస్ట్ ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇక నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతేని. అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ అంటే మనకి బాడీతో కంపేర్ చేసి ఆర్మ్ లూజ్ తక్కువ, బాడీ అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. వేసిన తర్వాత కింద డీపు, మన బ్లౌజ్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. చెక్ చేసుకుని ఇలా బ్లౌజ్ని ఉక్స్ పెట్టేసుకుని ఫస్ట్ ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడి నుంచి చెక్ చేసుకోవాలండి. ఇలాగా చెక్ చేసుకుంటే నాకు 10 మీద 7 గీతలు వచ్చిందండి. చూసారా ఎంత డిఫరెంట్ ఉందో ఆర్మ్ లూజ్కి దీనికి. 10 మీద 7 గీతలు అనమాట. సో అదే మార్కింగ్ వేసేసాను. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి నెక్, అదేవిధంగా చెస్ట్ 10 మీద 7 గీతలు కదా, కింద కూడా అంతే పెట్టేసుకున్నాను. ఇక్కడ 10 మీద 7 గీతలు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి.
ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలండి. 2.5 ఇంచులు అనేది నెక్ విడ్త్. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 3.5 ఇంచులు నెక్ విడ్త్ 2.5, దాన్ని ఖర్చుల కోసం 1/2 ఇంచు పక్కన. అక్కడ నుంచి మీరు చిన్న సైజు షోల్డర్ కొలుచుకోవాలి. నెక్ అనేది ఈ మోడల్ అండి. నేను ఇప్పుడు ఏం కట్ చేయను, క్యాన్వాస్ పెట్టి కట్ చేస్తాను. చిన్న సైజు షోల్డర్ చూసుకుందాము. నెక్ పక్కన ఒక 1/2 ఇంచు పెట్టాం కదా, ఆ 1/2 ఇంచు దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అంతే. నాకు ఫుల్గా ఎంత వచ్చిందంటే దగ్గర ఒక గీత తక్కువ 6 ఇంచులు వచ్చింది. అంతే ఇక్కడ వేసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి ఒక 6 ఇంచులు, ఇక్కడ కూడా 6 ఇంచులు తీసుకున్నాను. చూద్దాం 6 ఇంచులు అనేది కావాలి కదా, మనకి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఇంకా నాకు తెలిసి 6 ఇంచులు మ్యాచ్ అవ్వదు, ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి వీళ్ళది ఎంత ఉందో చూస్తాను. కొంచెం పైకే ఉంది. నేను అనుకున్నట్టే ఆర్మ్ లూజ్ అనేది తక్కువే. అయినా వాళ్ళ పద్ధతి ప్రకారం వెళ్ళకూడదు, మన మెథడ్లో మనం వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఇలాగా స్ట్రైట్గా ఈ కార్నర్ దగ్గర కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అయిపోయింది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కాదో అంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. నాకు ఎక్కడ దాకా వచ్చింది, కొంచెం మన వైపుగా వచ్చింది. అలా రాకూడదు అనమాట, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. సో చంక డౌన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం పైకి పెట్టుకుంటున్నాను. చూడండి ఇలాగ నీట్గా లైన్ వేసేసుకోండి. కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నాకు. అంతేనండి. ఇప్పుడు నడుము లూజు కూడా నాకు డాట్తో కలిపి వచ్చేసింది. సగానికి ఫోల్డ్ చేశాను, ఒక మార్కింగ్ వేశాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చేసిన తర్వాత నెక్ తప్ప మిగతావంతా కూడా కట్ చేసేయండి. నెక్ తప్ప మిగతావన్నీ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ నెక్ దగ్గర కూడా అంతేనండి. ఇక చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా చక్కగా. ఇది అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఫోల్డింగ్ కాకుండా మనకి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలాగా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఖర్చు కావాలి మనకి, అవన్నీ చూసుకుని పెట్టుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలాగ నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. సైడ్గా 1.5 ఇంచు వెడల్పు ఎక్కువ తీసుకున్నాను. ఎందుకో తెలుసా, మనం కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్టు, మనకి కరెక్ట్గా రావడానికి అన్నమాట. ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ షేపు తోటి ఇచ్చేసి ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేయండి. 10 మీద 7 గీతలు. వీళ్ళకి కూడా ఎంత ఉందో చూస్తాను. మన ప్రకారం మనం వెళ్ళాలండి, అవి ఏం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మంది బాగుంటుంది, వాళ్ళు బాగోపోతే మంది బాగోదు అన్నమాట. అందుకుని మన ప్రకారం మనం వెళ్తే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి కొంచెం ఖర్చులతోటి. మన వైపు నుంచి 4.5, ఓకేనా. ఏంటి, ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చులు వదిలేసి డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు తీసుకున్నాను. అంతేనండి.
అదేవిధంగా చెస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే 4.5 కదా, పావు తక్కువ 5 ఇంచులు, 4.25 ఇంచులు తీసుకున్నాను. ఇలా లైన్ వేసేయండి చక్కగా. ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ తప్ప మిగతావన్నీ కటింగ్ చేసుకోవాలి. మన మెథడ్లో మనం ఫాలో అయితే సరిపోతుందండి. వేరేది ఏం చూడక్కర్లేదు. మీ బ్లౌజ్ సెట్ అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట అన్నీ కూడా. ఒకసారి అయితే ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ నెక్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి బెస్ట్. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా అంతేనండి. ఈ ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేస్తాను. ఫ్రంట్ నెక్ కట్ చేసి ఇంకా ప్రిన్సెస్ కట్ అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే నేను కటింగ్ చేస్తాను. లేదంటే మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. అటు ఇటుగా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడికి ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా గట్టిగా వీళ్ళ సహాయంతో ప్రెస్ చేసుకుంటే మనకి అడుగు భాగంలో కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకొని సరిపోతుంది. ఫ్రంట్ మనకి లోతు కూడా తీసేసుకోండి, ఫ్రంట్ లోతు ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని కటింగ్ చేసేసేయండి. ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ నెక్ అంతా చెక్ చేసుకోవాలండి 1కి 2 సార్లు. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ కూడా. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంతేనండి.